ఓటు హక్కు కూడా అంత తేలిక రాలే. ఓటు హక్కు వద్దని మనం చదువుకున్న ఈ నాయకులే అడ్డుపడ్డారు. ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలి, ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఓటు హక్కు కావాలంటే 10th క్లాస్ చదవాలన్నారు. ఈ 3 దళితులకు ఉంటాయా? అసలు భూమి లేదు, భూమి శిస్తు ఎట్లా కడతాడు? ₹1 జేబులో పెట్టుకునే అర్హత లేదు అకార్డింగ్ టు మనులా. మరి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? 10వ తరగతి అసలు అక్షరద జ్ఞానమే వీళ్ళకు ఉండకూడదు అని చదువుకునే హక్కు లేదు. 10వ తరగతి ఎక్కడ చదువుతాడు? 3 అర్హతల్ని అడ్డుపెట్టి ఓటు హక్కు లేకుండా చేస్తే అంబేద్కర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ హెడ్ తలకాయ ఉన్నటువంటి ప్రతి శరీరానికి ఓటు హక్కు కావాలని ఓటు హక్కు ఇవ్వబట్టి ఇవాళ శూద్రులైన అందరం మనం ఓటు హక్కు సంపాదించాం. ఈ స్ట్రగుల్ ఎక్కడైనా చాప్టర్లు ఉందా గవర్నమెంట్ పాఠ్య పుస్తకాల్లో? సీరియస్గా మీరు చెప్పారు. ఈవెన్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం, దాని కంట్రోల్లో ఉండే ఎలక్షన్ సిస్టంలో కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ ఎంఆర్ఓ వరకు మనకు ఓటు హక్కు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది అనేది ఇంతవరకు చెప్పట్లే.